గిరీశం తన స్నేహితుడు రఘుని మోసం చేశాడు. గిరీశానికి రఘు ఎలా బుద్ధి చెప్పాడో తెలుసుకోవాలంటే ఈ పూర్తి కథను చూడండి. పచ్చని పంటలతో అందమైన గ్రామం రామాపురం. ఆ గ్రామంలో గిరీశం తన ఇంటి ముందున్న పెద్ద వేప చెట్టు నీడలో పట్టె మంచాన్ని వేసుకొని కూర్చొని ఉంటాడు. ఆ సమయంలోనే తన స్నేహితుడు రఘు ఒక పెద్ద నెయ్యి కుండను తల మీద పెట్టుకుని అటుగా వెళ్తుంటాడు. గిరీశం రఘుని తన దగ్గరకు పిలుస్తాడు. ఒరే రఘు, ఎక్కడికి రా, అంత పెద్ద కుండ పట్టుకుని వెళ్తున్నావు? గిరీశం, ఈ కుండ నిండా నెయ్యి ఉందిరా, నేను దీన్ని పట్టణానికి తీసుకువెళ్ళి అమ్మి ఆ డబ్బులతో మా అమ్మకు మందులు కొనాలరా. గిరీశం తన మనసులో, అబ్బా ఎంత నెయ్యి, ఈ నెయ్యితో ఎన్ని వంటకాలు చేసుకోవచ్చో అని అనుకుంటూ, ఒరే రఘు, అంత దూరం ఎందుకు వెళ్తావు? ఈ ఎండలో కుండగాని పగిలితే నష్టపోతావు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఆ కుండను నా దగ్గర పెట్టు. రేపు ఉదయాన్నే నేను బజార్లో అమ్మేసి నీకు డబ్బులిస్తాను. రఘు వేణు మాటలు నమ్మి, అరే గిరీశం, నువ్వు చాలా మంచివాడివిరా, ఇదిగో కుండ తీసుకో అని కుండను గిరీశానికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రఘు. గిరీశం ఆ నెయ్యితో ఆ రాత్రంతా రకరకాల పిండి వంటలు చేసుకుని హాయిగా తింటాడు. కుండలో మొత్తం ఇసుక పోసి పైన కొద్దిగా నెయ్యి రాస్తాడు. ఆ ఉదయాన్నే రఘు గిరీశం దగ్గరకు వస్తాడు. అరే గిరీశం, నెయ్యి అమ్మేశావా? డబ్బులు ఇస్తావా? రఘు అనగానే గిరీశం బాధగా నటిస్తూ, ఎంత ఘోరం జరిగిందో తెలుసా? ఆ కుండలో నెయ్యి ఎలుకలు తినేశాయిరా. ఒరే రఘు, నన్ను ఆశ్చర్యపోయి, కుండలో ఉన్న అంత నెయ్యిని ఎలుకలు ఎలా తింటాయిరా? అది కూడా నేను దాని మూతికి గట్టిగా గుడ్డ చుట్టాను. రఘు, మా ఇంట్లో ఎలుకలు చాలా బలిష్టమైనవి, ఇనుమును కూడా కొరికేస్తాయి. దాంతో రఘుకి విషయం మొత్తం అర్థమవుతుంది. సరే గిరీశం, నా తలరాత బాగోలేదు, పోనీలే. నీ కొడుకు చింటూ ఎక్కడా? వాడికి మా ఊరు నుండి బొమ్మలు తీసుకొచ్చాను, బొమ్మలు ఇస్తాను, పంపు. సంతోషంతో గిరీశం, రఘు మామయ్య నీకోసం బొమ్మలు కొన్నాడట, వెళ్ళి తెచ్చుకో అని రఘు వెంట చింటుని పంపిస్తాడు గిరీశం. సాయంత్రం కావస్తుంది, కానీ రఘు చింటుని ఇంకా ఇంటికి తీసుకురాలి. దాంతో గిరీశానికి కంగారు పట్టుకుంది. కొన్ని గంటల తర్వాత రఘు గిరీశం దగ్గరకు వస్తాడు. అప్పుడు గిరీశం, ఏంట్రా నువ్వు ఒక్కడివే వచ్చావు, నా కొడుకేడి? రఘు భయపడుతున్నట్లు నటిస్తూ, ఒరే గిరీశం, చాలా పెద్ద ప్రమాదం జరిగింది. మేము వస్తుంటే ఆకాశం నుండి ఒక గద్ద వచ్చి నీ కొడుకును తన్నుకొని పోయిందిరా అని అనగానే గిరీశం పట్టలేనంత కోపంతో, ఒరే అబద్ధాల కోరు, గద్ద మనిషి పిల్లని ఎలా తీసుకెళ్తుందిరా, పద పంచాయతీకి అని పంచాయతీకి తీసుకువెళ్తాడు గిరీశం. గ్రామ పెద్ద రాజయ్య ముందు రఘు గిరీశాలు నిలబడి ఉంటారు. అయ్యా, ఈ రఘు నా కొడుకుని తీసుకువెళ్ళి గద్ద ఎత్తుకుపోయిందని చెప్తున్నాడు. వీడికి మీరే తగిన శిక్ష వేయాలయ్యా. ఏంటి రఘు, ఇదెలా సాధ్యం? గద్ద మనిషి పిల్లని ఎత్తుకు వెళ్ళడం ఎక్కడైనా చూసావా ఏంటి? అయ్యా, ఎలుకలు కుండలో ఉన్న నెయ్యిని తినేయడం సాధ్యమైనప్పుడు గద్ద పిల్లాడిని ఎత్తుకు వెళ్ళడం కూడా సాధ్యమే కదా అని రఘు అనగానే గ్రామ పెద్ద విషయం అర్థం చేసుకొని, గిరీశం, ఏంటిది, అసలు విషయం చెప్పు. గిరీశం తలదించుకొని, క్షమించండి అయ్యా, ఏదో నెయ్యి మీద ఉన్న ఆశతో రఘుని మోసం చేశాను. చూసావా గిరీశం, నువ్వు రఘుని మోసం చేయాలని అబద్ధం చెప్పావు. తను కూడా నీకు అలానే అబద్ధం చెప్పాడు. నువ్వు తనకి తన నెయ్యి డబ్బులు ఇవ్వు. రఘు, నువ్వు గిరీశం కొడుకును అప్పచెప్పు. దాంతో గిరీశం రఘుకి డబ్బులు ఇస్తాడు. రఘు గిరీశం పిల్లాడిని తనకు అప్పగిస్తాడు. చింటుకి క్షమాపణలు చెప్తాడు రఘు. నీతి, మోసం చేసేవాడికి మోస పద్ధతిలోనే బుద్ధి చెప్పాలి. ఇలాంటి బోలెడన్ని కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.